హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ 9. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సంజయ్ సీసీటీవీ ఫుటేజ్ రుద్ర మొబైల్కి సెండ్ చేయగా వీడియో ఓపెన్ చేసి ఆనంద్కి కూడా కనిపించేలాగా మొబైల్ని పట్టుకుంటాడు. ఆనంద్తో కలిసి పబ్కి వెళ్ళిన రుద్రకి సంజయ్ ఎదురుగా వచ్చి, హాయ్ రుద్ర, నిన్న రమ్మంటే ఈరోజు వచ్చావు. నీకోసం నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నా. అమ్మ అయితే ఎన్నిసార్లు అడిగిందో తెలుసా నువ్వు ఇంకా రాలేదని. ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చి నిన్న రాలేకపోయాను. ఇంటికి వెళ్ళాక అమ్మతో నేను మాట్లాడతాను. ఎప్పుడు వర్క్ అని తిరుగుతావు. లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకోవు. ఇక ప్రేమ పెళ్లి జోలికి వెళ్ళవు. వర్క్ ఇంపార్టెంట్ కాదనను. నీ గురించి కూడా టైం కేటాయించుకో రుద్ర. ఫ్యామిలీ ముఖ్యమే కాదనను, కానీ నీ సంతోషం గురించి పట్టించుకున్న వాళ్ళ కోసం నువ్వు ఇలా రోబోలా పనిచేయడం నాకు నచ్చడం లేదని చెప్పి, రే ఆనంద్, నువ్వైనా చెప్పరా సంజయ్ అని రుద్ర ఫేస్ విసుగ్గా పెట్టగా, చూసావుగా ఫేస్ ఎలా పెట్టాడో. నేను చెప్పినా అంతే విసుగ్గా పెడతాడు, కానీ మాటలతో టైం ఎందుకు వేస్ట్ చేయడం. పదండి విస్కీ రారా అంటుందని రుద్రని సంజయ్ని హ్యాండ్ పట్టుకొని బార్ కౌంట్ దగ్గరికి తీసుకెళ్తాడు ఆనంద్. తాగే వాళ్ళకు కూడా లేవు ఇన్ని ఎచ్చులు అంటూ సంజయ్ ఒక గ్లాస్ అందుకోగా ఆనంద్ వైపు షార్ప్గా చూస్తూ తను ఒక గ్లాస్ తీసుకుంటాడు రుద్ర. అలా చూడకరా బాబు, ఏదో నిన్ను నవ్విద్దామని అలా అన్నాను. రుద్ర ఫేస్లో నవ్వు నేను ఈ జన్మకు చూస్తానంటావా ఆనంద్? మన చిన్నప్పటి నుండి ఎప్పుడు కోపంగా ఫేస్ పెట్టుకొని ఉంటాడు, యాంగ్రీ వర్డ్లా. సంజయ్ అని రుద్ర బేస్ వాయితో పిలవగా మూసేస్తున్నా అంటూ నోటి మీద చేయి పెట్టుకుంటాడు సంజయ్. వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ, నీకు నోరు ఊరుకోదురా సంజయ్, ఎప్పుడు ఏదో ఒకటి అంటూ వాడి చూపుల్లో కాలిపోతావు. సరే, ఇది మాకు రోజు ఉండేదే, కానీ పద బ్యాచిలర్గా లాస్ట్ డే ఎంజాయ్ చేద్దాం. లాస్ట్ డే నీకురా, మాకు కాదు. సర్లే నాకే, కానీ అక్కడ మిగతా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం రండి. సరే వెళ్దాం పద అంటూ ఆనంద్ కదలగా, మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటా అంటాడు రుద్ర. ఆనంద్ సంజయ్ వెళ్ళాక బార్ కౌంటర్ దగ్గర రుద్ర ఒక్కడే ఉంటాడు. తర్వాత జరిగింది ఇద్దరు చూస్తూ ఉంటే రుద్ర మత్తుగా తూలుతూ పబ్ బయటకు వచ్చి కారులోకి వెళ్ళడం దగ్గర వీడియో ఆఫ్ చేసి ఆనంద్ వైపు చూస్తాడు. రుద్ర చెప్పినట్టు తన డ్రింక్లో డ్రగ్ కలపడం చూసి, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు. ఈ పని చేసిన వాళ్ళని అంత తేలికగా వదలకూడదంటాడు ఆనంద్. రుద్ర పిడికిలు బిగించి, వదలను ఆనంద్, కానీ ముందు నా చందమామ నా దగ్గరికి వచ్చాక వాళ్ళ అంతు చూస్తాను. అలానే తనని తీసుకొద్దాం రుద్ర. అంతకంటే ముందు నువ్వేమైనా తిను. నిన్ను చూస్తే మార్నింగ్ నుండి ఏం తిన్నట్లేవు. రెస్టారెంట్కి వెళ్ళి తిని నువ్వు అనుకున్న పని మొదలు పెడదాం. ఇప్పటికే టైం 4 అయ్యింది పద అని బలవంతంగా రుద్రను రెస్టారెంట్కి తీసుకెళ్తాడు ఆనంద్. ఆనంద్ బలవంతం మీద కొంచెం ఎంగిల్ పడతాడు రుద్ర. అతడికి దేని మీద ధ్యాస లేదు ఇప్పుడు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన చందమామని తన దగ్గర తెచ్చుకోవాలని ఆరాటం తప్ప. తను లేట్ చేసే కొద్దీ బాధతో వేద ఏదైనా చేసుకుంటుందేమో అనే భయం రుద్రని స్థిమితంగా నిలబడనివ్వడం లేదు. వేదకు పదే పదే రుద్ర తనని బలవంతం చేయడం గుర్తుకు వస్తుంటే లేచి కూర్చొని, నో, ఈ నరకం భరించడం నా వల్ల కాదు. నేను చెడిపోయానని నాన్నకి అమ్మకి తెలిస్తే తట్టుకోలేక ఊపిరి ఆగిపోతుంది. వాళ్ళకి ఏమి కాకూడదంటే నేను ఉండకూడదు. నేనే లేకుంటే వాళ్ళకి ఈ విషయం ఎప్పటికీ తెలియదు అనుకుంటూ చుట్టూ చూడగా ఫ్రూట్స్ ప్లేట్లో కత్తి కనిపించగా దాన్ని చేతిలోకి తీసుకొని, నన్ను క్షమించండి అమ్మా నాన్న, మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు మీ పరువు నా వల్ల పోయే పరిస్థితి వచ్చింది. పరువు పోతే నాన్న తట్టుకోలేడు, అందుకే నేను ఈ పని చేస్తున్నా అనుకొని కత్తితో ఎడమ చేయి నరం మీద లోతుగా కోసుకుంటుంది. కత్తి చర్మాన్ని చీల్చుతూ రక్తాన్ని బయటికి తీసుకొని రాగా శరీరంలో బ్లడ్ అంతా బయటికి వెళ్ళగా నిర్జీవంగా బెడ్ మీద పడిపోతుంది వేద. అమ్మ వేద అంటూ ఒక్కసారిగా నిద్ర నుండి లేచి కూర్చుంటారు తులసి గారు. తులసి గారు అలా సడన్గా వేద అంటూ అరుస్తూ లేవడంతో రామనాథం గారు నిద్రలేచి, ఏమైంది తులసి, ఎందుకు అలా అరుస్తూ నిద్రలేచావు అంటూ ఆమె నుదుటి మీద చెమటను తుడుస్తూ అడుగుతారు. ఏమండి, మన వేద అంటూ ఏడుస్తూ తన కలలో వేద నిర్జీవంగా పడి ఉండడం గుర్తొచ్చి తులసి గారు భర్తని గట్టిగా హత్తుకొని, మన వేద ఆత్మహత్య చేసుకున్నట్లు కల వచ్చిందండి అంటూ బిగ్గరగా ఏడుస్తారు.
తులసి గారి మాటలు విని రామనాథం గారు కూడా ఒక్క క్షణం కలవరపడిన వెంటనే సర్దుకొని, చూడు తులసి, నువ్వు అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ పడుకున్నావు. అందుకే ఇలాంటి కల వచ్చింది. మన వేదకి ఏం కాదు, తను బాగుంటుంది. నువ్వు కలకే ఎంత భయపడితే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి నువ్వు కొంచెం శాంతంగా ఉండు అని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. లేదండి, అది కలనే కదా అని నేను తేలికగా తీసుకోలేను. వేదను చూస్తే గానీ నా మనసు స్థిమితపడదు. నేను వెంటనే వేదను చూడాలని పట్టుబడతారు. తులసి, ఇప్పుడు టైం ఎంతో తెలుసా? నైట్ 2 అవుతుంది. ఈ టైంలో వేదను చూడాలంటే ఎలా కుదురుతుంది? చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. రేపు పొద్దున మ్యారేజ్కి కళ్యాణ మండపంకి వెళ్ళినప్పుడు చూద్దు వేదను. తను బాగానే ఉంటుంది తులసి. అయినా నీ పిచ్చి కానీ మన వేద సూసైడ్ చేసుకునేంత పిరికిది అనుకున్నావా నువ్వు? ఎలాంటి పరిస్థితుల్లో తను అలాంటి పని చేయదు. సమస్య ఏదైనా వేద ధైర్యంగా ఉంటుంది. ఉదయం 9 గంటలకు నీకు వేదను చూపిస్తా. ఇప్పటికి పడుకో అని కొన్ని మంచినీళ్ళు తులసి గారికి తాపించి పడుకోమని ఆవిడ పక్కనే కూర్చొని చిన్నగా జో కొడుతూ నిద్రపుచ్చుతారు. భార్యనైతే ఎలాగోలా నిద్రపుచ్చారు కానీ వేద గురించి ఆలోచిస్తున్న ఆయనకి మాత్రం ఆ రాత్రి నిద్ర దరిచేరదు. ముందు రోజు మధ్యాహ్నం పడుకున్న వేద కళ్ళు తెరిచింది నిత్య పెళ్లి రోజు ఉదయం 6 గంటలకు. అలసిన శరీరం, మనసు రెండూ ఆమెకి ఆకలిని కూడా గుర్తు చేయకపోవడంతో నైట్ భోజనానికి కూడా లేవకుండా నిద్రపోతుంది. నిద్ర లేచిన వేదకి బాడీ పెయిన్స్ కొంచెం తగ్గినట్లు అనిపించినా తను ఉన్న సిచ్యువేషన్లో పెళ్ళికి వెళ్ళాలని లేకున్నా నిత్యను బాధ పెట్టలేక మెల్లిగా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి పెళ్ళి కోసం తను తెచ్చుకున్న శారీస్లో లైట్ వెయిట్ ఉండే పట్టు చీరని కట్టుకొని నడుము వరకు ఉన్న జడని లూజ్గా అల్లి సింపుల్గా రెడీ అవుతుంది. వేద ఎంత సింపుల్గా రెడీ అయినా ఆమె చూడటానికి మబ్బులు విడిన చందమామలాగా ఉంటుంది. డార్క్ బ్లూ కలర్ పట్టు చీరకి పింక్ కలర్ బ్లౌజ్ వేసుకొని చూడడానికి నీలి చందమామలా ఉంటుంది. వేద రెడీ అయ్యాక కళ్యాణ మండపంకి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తుంది. వేద అక్కడికి వెళ్ళేసరికి టైం 8 అవుతూ ఉండగా అప్పటికే బంధువులు కూడా వస్తూ ఉంటారు. నిత్య పెళ్లి ముహూర్తం మార్నింగ్ 10 కావడంతో వధూవరులు కూడా వచ్చి ఎవరి రూమ్లో వాళ్ళు రెడీ అవుతుంటారు. వేద నిత్య రూమ్ ఎక్కడో కనుక్కొని ఆమె దగ్గరికి వెళ్తుంది, రాణి నవ్వును మొహానికి పులుముకుంటూ. తెల్లవారుజామున 5కే లేచి ఇంట్లో పని చక్కబెట్టుకొని ఎప్పుడెప్పుడు కూతురిని చూడాలనే ఆరాటంతో 7 గంటలకే రెడీ అయ్యి రామనాథం గారిని తొందర చేస్తారు తులసి గారు ఫంక్షన్ హాల్కు వెళ్ళడానికి. ఆయన రాగానే ఇద్దరు కళ్యాణ మండపంకి వెళ్ళి కూతురు కోసం చూడగా మండపం మీద నిత్య దగ్గర కూర్చొని కనిపిస్తే తులసి గారు వేగంగా వేద వైపు నడక సాగిస్తారు. కూతురు నైటు ఏ పరిస్థితుల్లో తనకి కలలో కనిపించిందో గుర్తు చేసుకుంటూ. కంటిన్యూడ్.